నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అరుణాచల శివ. శివుడు లేని చోటెక్కడ? అవ్వయ్య అనే వృద్ధురాలు పరమశివుని భక్తురాలు. ఆమె భక్తికి మెచ్చి గణపతి ఆమెను శరీరంగా కైలాసానికి తీసుకువెళతాడు. అవ్వకడు వృద్ధురాలు అవడం వల్ల కాళ్ళు మడిచి కూర్చోలేక శంకరుడికి ముందు కాళ్ళు చాపి కూర్చుంది. అది చూసి పరమేశ్వరుడు పక్కనే ఉన్న పార్వతీదేవికేమో మనసు చివుక్కుమంది. అలా కూర్చోవడం అపరాధం కదా అనే భావంతో అవ్వకు ఒకసారి చెప్పి చూడమని పతిని కోరింది. అమ్మో, ఆమె పరమభక్తురాలు, ఆమెనేమో అనకూడదు అని శివుడు సూచించాడు. అయినా పరమేశ్వరుడు ఆ మర్యాదను సహించలేక చిలికెత్తుకు చెప్పి చూసింది. ఆ సఖి అవ్వను సమీపించి, అవ్వ, కాలు ఈశ్వరుని వైపునకు పెట్టకు అంది. అప్పుడు ఆ వృద్ధురాలు, అలాగా అమ్మ, ఈశ్వరుడు లేని చోటెక్కడో చెప్పు, కాలు అటువైపు పెట్టుకుంటాను అంటూ పక్కకు తిప్పుకుందట. పరమేశ్వరుడు ఆ వైపునకు తిరిగాడు. అటు తిప్పితే అటు తిరిగాడు. ఎటు తిప్పితే అటు శంకరుడు తిరగాల్సి వచ్చింది. అలా తిరుగుతూ పరమేశ్వరుడు పార్వతీ వైపు చూసి, నేను చెబితే విన్నావు కాదు, ఆమె నన్ను ఎలా తిప్పుతున్నదో చూడు, అందుకే నేను నోరు మెదపకు అన్నాను. నేను భక్తుల అవసరమేనని నీకు తెలుసు కదా అన్నాడు శివుడు. అప్పుడు పార్వతీదేవి, అవ్వ, నన్ను క్షమించు అని ప్రార్థించింది. అయినా శివుడు లేని చోటు ఈ విశ్వంలో ఎక్కడైనా ఉందా? అన్నింటా ఆయనే. విశ్వమంతా శివమయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.